హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి 1664 పోస్టులతోటి ఒక నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ గ్రూప్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీతో పాటు ఇతర పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేటువంటి వారు అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. లేదంటే ఫర్దర్గా దీనికి సంబంధించిన ప్రైస్ అనేది హైక్ అవ్వబోతుంది. 12+3 ఆఫర్ కూడా ఇస్తున్నారు. మీరు 12 మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. ఎస్ఐ కానిస్టేబుల్తో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచ్ కోర్సెస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ సిలబస్ కవరేజ్ అనేది టాప్ ఎడ్యుకేటర్స్ తోటి చెప్తారు. కాబట్టి మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్లో అలాగే పీవైక్యూ లాంటి పర్టికులర్ సెషన్స్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. జనరల్ యాప్టిట్యూడ్, మెంటల్ ఎబిలిటీతో పాటు డైలీ T20 సిరీస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. గిఫ్ట్ వౌచర్స్ కూడా పొందవచ్చు. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా మీకు ఇక్కడ కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది. ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ ఇస్తారు, డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది నార్త్ సెంట్రల్ రైల్వే నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఆగస్టు 2వ తేదీ నుంచి సెప్టెంబర్ 1వ తేదీ మధ్య ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఈ పోస్టులన్నింటినీ కూడా అప్రెంటిస్షిప్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు అయితే కలిగి ఉండాలని మెన్షన్ చేశారు. సెప్టెంబర్ 1, 2021కి సంబంధించి దీనికి సంబంధించినటువంటి ఏజ్ కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా SC/STస్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీస్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో SC/STస్కి 29 ఇయర్స్ వరకు ఉన్నటువంటి వారు అప్లై చేయొచ్చు. ఇంకా ఓబీసీస్ అయితే 27 వరకు ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏజ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరు ఏ తేదీ నుంచి ఏ తేదీ మధ్య పుట్టి ఉండాలనేది కేటగిరీ వైజ్గా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ పర్టికులర్ ఏజ్ లిమిట్స్ అనేవి ఒకసారి చూడండి. అలాగే వీటికి సంబంధించినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే 10th క్లాస్తో పాటు 10+2లో అంటే ముఖ్యంగా మీరు ITI చేసి అయితే ఉండాలి. ITI చేసినటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దానితో పాటు 10thలో కూడా మీకు అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ అనేవి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అలాగే దీనికి సంబంధించి టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే ITI సర్టిఫికేట్ కానీ లేదా NCVTకి సంబంధించి కానీ లేదా SCVTకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలని మెన్షన్ చేశారు. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ట్రేడ్స్ ఒకసారి చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి 19 ట్రేడ్స్ అయితే మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. స్టెనోగ్రాఫర్ అలాగే డ్రాట్స్మెన్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. క్రేను, MMTM అలాగే మల్టీమీడియా అండ్ వెబ్ పేజ్ డిజైనర్కి సంబంధించినటువంటి ట్రేడ్స్ కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఆల్మోస్ట్ మనకి ITIలో ఉండేటువంటి ట్రేడ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ట్రేడ్కి సంబంధించినటువంటి స్లాట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి పేమెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ నాన్ రిఫండబుల్ ఫీ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. SC/ST ఉమెన్ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఈ యొక్క 100 రూపీస్ ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు అఫీషియల్ సైట్ NCRకి సంబంధించిన rrcpryj.org.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ కంప్లీట్ చేసుకోవచ్చు అని ఇక్కడైతే మెన్షన్ చేశారు. మెడికల్ ఫిట్నెస్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఖచ్చితంగా కలిగి ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 10th క్లాస్లో అలాగే ITIలో వచ్చినటువంటి ఈ పర్టికులర్ మార్క్స్ని బేస్ చేసుకొని మెరిట్ బేసిస్ ఆధారంగా దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని వారికి సంబంధించి డాక్యుమెంట్ లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది. 1.5 టైమ్స్ ఆఫ్ ది నోటిఫైడ్ వేకెన్సీస్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో మీకు ఇక్కడ మనకి 1664 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. వాటికి మీరు 1.5 టైమ్స్ మీరు మల్టిప్లై చేసుకోవాలి. సో అంతమంది క్యాండిడేట్స్ని పిలవడం జరుగుతుంది. ఇంకా క్యాలిక్యులేషన్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయనేది చూసుకున్నట్లయితే యావరేజ్ మార్క్స్ అనేవి తీయడం జరుగుతుంది. 10th క్లాస్లో అలాగే ITIలో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని యావరేజ్ మార్క్స్ అయితే తీస్తారు. ఇంకా ట్రైనింగ్ పీరియడ్ కనుక చూసుకున్నట్లయితే 1 ఇయర్ పాటు ఉంటుందని మెన్షన్ చేశారు. స్టైఫండ్ వచ్చేసి యాజ్ పర్ అప్రెంటిస్షిప్కి సంబంధించి ఆ పర్టికులర్ అప్రెంటిస్షిప్ యాక్ట్కి సంబంధించినటువంటి రూల్స్ ప్రకారం స్టైఫండ్ అయితే ఉంటుంది.
మినిమం 8,000 కానీ మ్యాక్సిమం 10,000 కానీ దీనికి సంబంధించిన స్టైఫండ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే డాక్యుమెంట్స్ ఏం అప్లోడ్ చేయాలనేది కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఎయిత్ క్లాస్కి సంబంధించిన మార్క్ షీటు, అలాగే 10th క్లాస్కి సంబంధించినటువంటి మార్క్ షీట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఐటీఐకి సంబంధించిన సర్టిఫికేట్, ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా మీరు ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ పర్టికులర్ జోన్స్ వైజ్గా అలాగే ట్రేడ్స్ వైజ్గా మనకి స్లాట్స్ వైజ్గా క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే డిపార్ట్మెంట్స్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మీకు ఇక్కడ ట్రేడ్స్ వైజ్గా మీకు క్లియర్గా డీటెయిల్స్ అయితే మీకు కేటగిరీ వైజ్గా మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవి చూసి మీరు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. నోటిఫికేషన్ పీడిఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఒకసారి చూడండి. సో ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.